హలో అండి, నా స్టైల్లో చేపల ఊరగాయ చేస్తున్నా. చూసేయండి ఎలా చేస్తున్నాను ఏంటనేది. ఫస్ట్ అయితే చేపల్ని ముందుగా అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలండి. నీచు వాసన లేకుండా ఉప్పు అన్నీ వేసి వెనిగర్ వేసి నేనైతే కడిగి నీట్గా పెట్టేసి వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను, ఈ ముళ్ళతోనే అనమాట. తర్వాత అందులో మనకి పీసెస్కి ఉప్పు పసుపు పట్టించేసాను అనమాట. కొద్దిగా పీసెస్కి ఉప్పు పట్టాలి కదా, లేకుంటే చప్పగా ఉంటుందని ఇలా అయితే పట్టించానండి. తర్వాత అయితే ఇందులోకి కావాల్సిన మసాలాలు తీసుకున్నాను. ఏంటి అంటే కొద్దిగా ధనియాలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఇంచులు చెక్క, 4 యాలకులు, 2 యాలక బుడ్డలు అనమాట. అంతే ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే చూసేయడా కారపొడి, ఉప్పు, తెల్లగడ్డలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, అల్లం ముక్క చిన్నది తీసుకున్నాను. ఇవన్నీ అయితే సపరేట్ తీసి పెట్టుకున్నానండి. మనం ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. చేప పీసులు మనం ఉప్పు పసుపు కలిపి పెట్టాము కదా, ఆ పీసులను అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అంత లోపల ఇక్కడ నేను మసాలా రెడీ చేసుకుంటున్నానండి. సరిపడ ఉప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి మిక్సీ పట్టేశాను. ఇంకా కారపొడి కూడా వేసి ఇందులో కొద్దిగా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాను అనమాట. ఇదైతే ఊరగాయ మసాలా, ఊరగాయకి కావాల్సిన కారపొడి మసాలా అనమాట. ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా రెడీ చేసుకుంటున్నాను. మనకైతే చేపల ముక్కలు కూడా చూడండి పైన క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది పికిలు. ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నాం కదా మిక్సీకి, అదైతే ఇక్కడ ఇలా చూడండి ఎలా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. స్టవ్ కంపల్సరీగా ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మసాలా మాడిపోయి చేదొస్తుంది. తర్వాత చేప పీసులు కూడా వేసుకొని అలాగే మూత పెట్టకుండా నేనైతే చల్లారే వరకు పక్కన పెట్టేశానండి. మూత పెడితే అందులో వాటర్ పడి పికిల్ తొందరగా చెడిపోతుంది అనమాట ఈ ఊరగాయ. తర్వాత అయితే ఇలాంటి ప్లాస్టిక్ గిన్నెలేకి తీసుకున్నాను, బాక్స్లేకి. మొత్తం చూడండి అంతా ఊరగాయ అంతా బాగా చల్లారిపోయింది అనమాట. ఊరగాయ చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలండి, అంతే. ఇందులో ఉప్పు కారం తక్కువ అయితే రేపు మళ్ళీ మనము బాగా ఊరిన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే నాకైతే సరిపోయాయి అనమాట. నెక్స్ట్ డే ఎలా వచ్చింది ఊరగాయ టేస్ట్ ఎలా ఉండింది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.